వీడియో కంటెంట్ స్టార్ట్ చేసే ముందు అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్2 అప్డేట్స్. బీటెక్ సంబంధించి 3132 రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ ఎంతవరకు వచ్చింది, రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రెగ్యులర్కి సప్లిమెంటరీకి పాస్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుందా అండ్ ఎంత డిఫరెంట్ ఉంటుంది, రిజల్ట్స్ 313241 ఒకేసారి వస్తాయి సపరేట్గా వస్తాయి అనే దానిపైన పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి 313241 రెగ్యులేషన్స్ వచ్చేటప్పటికి R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనకి 32లో రెగ్యులర్ బ్యాచ్ ఉంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క 313241 రిజల్ట్స్ అనేది మేబీ మ్యాక్సిమం కలిసే వస్తాయి. అంటే 313241 ఒకేసారి యూనివర్సిటీ రిలీజ్ చేస్తుంది, ఎందుకంటే లాస్ట్ B.Pharmacy రిజల్ట్స్ కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. సో సేమ్ బీటెక్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ ఆల్రెడీ మీ ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలోనే లాస్ట్ ఇంకో 2-3 ఎగ్జామ్స్ ఉన్నప్పుడే మీ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ కాలేదు, ఇంకా పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి రెగ్యులర్కి సప్లిమెంటరీకి పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడైనా సరే సపరేట్గానే ఉంటుంది. అంటే సపరేట్ అంటే రెగ్యులర్కి పాస్ పర్సంటేజ్ డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ విత్ సప్లిమెంటరీ. ఎందుకంటే రెగ్యులర్ అనేది ఎక్కువ మంది ఉంటారు అండ్ సప్లిమెంటరీ సబ్జెక్ట్స్ తక్కువ మంది ఉంటారు. సో కంపేర్ విత్ ఎక్కువగా మ్యాక్సిమం చెప్పాలి అనుకుంటే రెగ్యులర్లోనే మ్యాక్సిమం పాస్ అవ్వాలి. ఎందుకంటే సప్లిమెంటరీ మనం రాసి అంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తికి ఇది సప్లిమెంటరీ బుక్లెట్ అనేది ఆల్రెడీ ఫ్యాకల్టీకి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఫ్యాకల్టీస్కి సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ చేస్తున్నారు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. కాబట్టి సప్లిమెంటరీ పేపర్ వాల్యుయేషన్ అనేది పేపర్ వాల్యుయేషన్ చేసే వ్యక్తికి తెలుస్తుంది. సో ఇక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళ మైండ్ సెట్లో ఏముంటుందంటే, ఇప్పుడు మనం ఒక సెమిస్టర్ నుంచి ఇంకో సెమిస్టర్కి వెళ్తున్నప్పుడు ఆ ప్రీవియస్ సెమిస్టర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది మనకు అంత ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ అనేది మనం ఆల్రెడీ మిడ్ ఎగ్జామ్స్ రాస్తుంటాం అండ్ ఫ్యాకల్టీస్ మనకి సబ్జెక్ట్ చెప్తుంటారు అండ్ మనం కొద్దిగానే మినిమం నాలెడ్జ్ ఉంటుంది. బట్ కంపేర్ విత్ ప్రీవియస్ సెమిస్టర్ అంత ఉండదు మనకి సప్లీ రాస్తున్నప్పుడు. ఎప్పుడైనా సరే సప్లీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే 1 వీక్ ముందు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు, ఎగ్జామ్స్కి 1 వీక్ ఉందన్నప్పుడు. సో ఆ విధంగా మనం ఎక్కువగా ఏం చేస్తామంటే సబ్జెక్ట్ని క్లియర్ చేసుకునే మైండ్ సెట్లో ప్రిపేర్ అవుతాం తప్ప అంత డెప్త్గా వెళ్ళాం. ఇక్కడ మెయిన్గా అది రెగ్యులర్ కానివ్వండి సప్లిమెంటరీ కానివ్వండి మెయిన్గా చూసేది బ్లాక్ డయాగ్రామ్స్, సైడ్ హెడింగ్స్, ఈక్వేషన్స్, మెయిన్ అవే చూస్తారు. మీ థియరీని ఎక్కువ చూడరు. థియరీ సబ్జెక్ట్ ప్యూర్ థియరీ అయితే ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన మార్క్స్కి ఎంత కంటెంట్ రాశారు, మీరు అక్కడ ఏం రాశారు, మధ్యలో చెక్ చేయరు, స్టార్టింగ్ ఎండింగ్ చేయరు. జస్ట్ వాళ్ళు స్టార్టింగ్ చూస్తారు. ఆ కాన్సెప్ట్కి రిలవెంట్గా స్టార్ట్ చేస్తుంటే మాత్రం మీరు ఇప్పుడు 10 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం, డైరెక్ట్గా 10 మార్క్స్ క్వశ్చన్ అంటే మీరు ఎన్ని సైడ్స్ రాశారు అనే దానిపైన చూసి మీకు మార్క్స్ అనేవి పడతాయి. అంతే తప్ప లైన్ బై లైన్ వర్డ్ బై వర్డ్ చదువుతూ పేపర్ వాల్యుయేషన్ అయితే చేయరు. ఒకవేళ దానికి సైడ్ హెడింగ్స్ కానీ బ్లాక్ డయాగ్రామ్ కానీ ఈక్వేషన్ కానీ ఏమైనా ఉంటే మాత్రం మెయిన్గా చెక్ చేసేవి అవే ఉంటాయి. అవి చూస్తేనే మీ మార్క్స్ అనేవి వాళ్ళు ఎస్టిమేట్ చేస్తారు. సప్లిమెంటరీ అన్నప్పుడు మనకు అంత డెప్త్గా రాయరు. అండ్ ఒకవేళ మీరు సప్లిమెంటరీలో కానీ ఇవి కానీ హైలైట్ చేస్తుంటే మాత్రం డెఫినెట్గా మీరు సబ్జెక్ట్ని క్లియర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ చాలామంది సప్లీలు రాసి మేము ఇంకా క్లియర్ కాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. బట్ ఎక్కువగా మనకి వచ్చేటప్పటికి ఆ మైండ్ సెట్ పరంగా మనకి పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. అండ్ మెయిన్గా ఇక్కడ మనకి లక్ కూడా ఉండాలి. యూనివర్సిటీలో సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోవాలి అనుకుంటే, యూనివర్సిటీ అని కాదు బీటెక్ అంటే క్లియర్ చేసుకోవాలంటేనే మనకి ఇది ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం ఈ రిజల్ట్స్ అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సెప్టెంబర్ 2nd వీక్ 3rd వీక్, ఆల్మోస్ట్ 2nd వీక్ కానీ 3rd వీక్లో కానీ మనకి ఈ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి. ఇక్కడ 313241 ఆల్మోస్ట్ అన్నీ ఒకేసారి రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు యూనివర్సిటీ. లేదు అనుకుంటే 3132 ఒకసారి, 41 ఒకసారి రిలీజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో పేపర్ వాల్యుయేషన్ అయితే ఆల్మోస్ట్ జరిగిపోయింది అండ్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే అప్డేట్ ఇస్తాను పేపర్ వాల్యుయేషన్ అనేది. సో ఇదన్నమాట బీటెక్ 313241కి సంబంధించిన అప్డేట్. సో ఆగస్ట్ ఎండింగ్ వరకు పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోకి వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి మీకు ఇంపార్టెంట్ అంటే ఇది మీకు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, మనకి టైం లేదు అంటే మాత్రం మీరు ఇన్స్టాగ్రామ్లో మనకి మెయిల్ ఐడి ఇచ్చినాను, మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఇదన్నమాట 313241కి సంబంధించిన అప్డేట్. ఇక్కడ వచ్చేటప్పటికి R20, R19, R15 రెగ్యులేషన్స్ వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్2 అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ జేఎన్2 అప్డేట్స్.